హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఈరోజు తాజ్ వివాంత్ అనేది చూపిస్తాను. ఇది 5 స్టార్ హోటల్ అనమాట. ఇక్కడ బఫెట్ లంచ్ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మా మమ్మీ డాడీకి ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ తాజ్ హోటల్కి వెళ్ళడం. మా మమ్మీ డాడీకి కాదు, నాకు మళ్ళీ కూడా. మేము తాజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా చాలా పెద్ద హోటల్స్కి వెళ్ళాం, కానీ తాజ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా సరే, బఫెట్కి అయితే వచ్చేసామని చెప్పి స్టార్టింగ్ డిజర్ట్స్ నుంచి ఎండింగ్ వరకు అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ మేమైతే కూర్చున్నాం అనమాట. కూర్చోవాలి అంటే హోటల్కి వెళ్ళినప్పుడు నేను బేబీ ఉంది అని ఎక్కువగా సోఫా సీట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బట్ ఆ రోజు అక్కడ సోఫా సీట్ అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ చైర్సే ఇచ్చేసారనమాట. ఇంకా ఇక్కడ సైడ్ డిషెస్ చూస్తూనే నేనైతే అబ్బా అన్ని డిషెస్ ట్రై చేసేద్దాం ఈరోజు, కొంచెం కొంచెమనే తిందామని చెప్పి అనుకుంటూ వెళ్ళాను. ఇంకా వెళ్ళాక కాసేపు అలా కూర్చొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అందరం కూడా ఫుల్ హంగ్రీగా ఉన్నాము. అండ్ ఆ రోజు సండే కాబట్టి నేను నాన్ వెజ్ తింటాను. ఇంకా నాకు నచ్చిన డిషెస్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఎప్పుడైనా నేను తినను, మా మిన్ని పాపకైతే ఫస్ట్ తినిపిస్తాను. తను తిని తన హంగర్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే నేను తినడం స్టార్ట్ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడైతే మిన్ని పాపకి లైట్గా తినిపించాను. ఇంకా కొంచెం బ్రేక్ తీసుకుంది. అప్పుడైతే నేను ఇలా మంచిగా డిషెస్ తెచ్చుకున్నాను. ఇక్కడ ప్లేట్లో ఉంది అయితే ఒకటి ల్యాంబ్, ఇంకొకటి చికెన్, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ప్రాన్స్. ఇప్పుడు చూపిస్తుంది అయితే చికెన్ చాప్ అంటారంట. ఇది అక్కడ స్పెషల్గా చెఫ్ చేసిస్తున్నాడు అడిగితే. సో నేను వెళ్ళి ఒక 2 పీసెస్ తీసుకొచ్చాను. అందరం కూడా ఒకసారి టేస్ట్ చేయొచ్చు అని చెప్పి. నాకైతే యావరేజ్గా అనిపించింది ఆ చాప్ అయితే. మిగిలిన డిషెస్ అయితే 10కి 8.5 వరకు రేటింగ్ ఇవ్వచ్చు. నార్మల్గా 5 స్టార్ హోటల్స్లో అస్సలు టేస్ట్ బాగోవు అంటారు, బట్ ఈరోజు పర్లేదు, నాకు బాగానే నచ్చినాయి. మా మిన్ని పాప అయితే మేము తినే అన్నిటినీ కూడా టేస్ట్ చేసింది కొంచెం. అండ్ చికెన్ అయితే లాలీపాప్ లాగా చీకుతూ కూర్చుందనమాట. అండ్ ఇక్కడైతే నేను మెయిన్ కోర్స్కి కూడా వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చికెన్ ఎంత బాగా తింటానో పాపడ్ కూడా అంతే ఎక్కువ తింటానమాట. నాకు పాపడ్ కూడా ఇష్టమే. అండ్ ఇక్కడైతే మంచిగా మిన్ని పాపని వాళ్ళ డాడీ చేతిలో పెట్టేసి నేను కూర్చొని అన్నీ ట్రై చేస్తున్నాను. మామూలుగా ఇంట్లో ఉంటే మనం 1 లేదా 2 డిషెస్ వండుకొని తింటూ ఉంటాము. బయటకు వెళ్ళినప్పుడు ఇన్ని డిషెస్ తినడానికి మన పొట్టలో స్పేస్ ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. నేనైతే బయటకి బఫేకి వెళ్ళాను అంటే మెయిన్గా అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ ట్రై చేస్తాను. ఇప్పుడు నా చేతిలో చూపిస్తుంది వచ్చి చికెన్ 65 అనమాట. లాస్ట్ టైము బఫెట్కి వెళ్ళినప్పుడు ప్రాన్ 65 తిన్నాను, అది అస్సలు అంతకు నచ్చలేదని చెప్పా కదా. సో ఇక్కడైతే చికెన్ 65 చాలా బాగుంది. నేనైతే మంచిగా తిన్నాను. వీళ్ళైతే రోల్స్ కూడా పెట్టారు, నూడిల్స్ పెట్టారు, అన్నీ ఉన్నాయి. కానీ నా ఫేవరెట్ పాస్తా అయితే లేదు. నేను కొంచెం డిస్సాటిస్ఫై అయిపోయాను. నాకు బఫెట్కి వెళ్ళినప్పుడు పాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ కూడా బాగున్నాయి. నేను మెయిన్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బఫెట్స్కి ఎక్కువగా ప్రాన్స్, ఫిష్ తినడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఫిష్ యావరేజ్గా ఉంది, పెద్దగా ఏం తినలేదు. ప్రాన్స్, చికెన్ తిన్నాను, అండ్ ల్యాంబ్ కూడా తిన్నాను అనుకోండి. మటన్లో మామూలుగా బోన్ తినాలి అంటే చాలా కష్టం, బట్ వీళ్ళు మంచిగా ఉడికిచ్చేసారు. ఈజీగా తినేసాను అనమాట నేను. అండ్ మొత్తం తిండిగోలే ఉంటుంది ఈ వీడియో అంతా కూడా. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ పానీపూరి ఉంటుంది చూడండి, బయట తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, బట్ ఇలాంటి బఫెట్స్లో చాలా యావరేజ్గా ఉంటుంది. ఇంకా నేనైతే తినడమే మానేశాను అలాగా. అండ్ ఇక్కడైతే చికెన్ సూప్ తెచ్చి మా నాన్నకి ఇచ్చేసి మేమైతే డిజర్ట్స్ తిందామని చెప్పి వెళ్తున్నాము. డిజర్ట్సే కాదు, వీళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారనమాట. ఒక సైడ్న కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాము. డిజర్ట్స్ అయితే 7-8 టైప్స్ ఉన్నాయి. కేక్స్ కూడా 2 ఫ్లేవర్స్ కేక్స్ కూడా పెట్టారు. నా ఫేవరెట్ కేక్ని అయితే తెచ్చుకుని నేను తిన్నాను. అండ్ ఇక్కడైతే చూస్తున్నాను అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. మా మమ్మీ అయితే మంచిగా వడ్డిచ్చేసుకుంది. మా డాడీకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనం బయట స్వీట్ షాప్లో అయితే ఎప్పుడు తినం, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కొంచెం తింటూ ఉంటాము. నేనైతే నా ఫేవరెట్ కేక్ తినేటప్పటికే నా పని అయిపోయింది. ఎక్కువ డిషెస్ అయితే ట్రై చేయలేదు. నాకు బేసిక్గా స్వీట్స్ అంటే అంత ఎక్కువ నచ్చదు కాబట్టి. అండ్ ఇక్కడైతే చూసారు కదా, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంత ఫుడ్ ఉంటుందా, ఒకసారి తిందాము, ట్రై చేద్దాము అని. నేనైతే ఫస్ట్ టైం బఫేకి వెళ్ళింది నేను జాబ్ చేసేటప్పుడు 3Bsకి. అప్పటి నుంచి అనుకుంటున్నాను మా పేరెంట్స్ని ఒక్కసారైనా బఫెట్కి తీసుకెళ్ళాలి అని చెప్పి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా టైం కుదరక బార్బిక్యూకి వెళ్దామన్నా కుదిరేది కాదు. ఇంకా ఫైనల్గా అయితే ఈ రోజు అయితే తీసుకెళ్ళిపోయాము మా మమ్మీ డాడీని. సో వాళ్ళైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడైతే 2-3 ఫ్లేవర్స్ జ్యూసెస్ ఉన్నాయి. నేనైతే రోజ్ మిల్క్ ఒకటి, అండ్ అలాగే మ్యాంగో జ్యూస్ ఒకటి, ఈ 2 కూడా ట్రై చేశాను. నాకు 2 కూడా బాగా నచ్చినాయి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ లో ఒక సింగర్ అయితే సాంగ్స్ పాడుతూ ఉందన్నమాట. ఇలాంటి రెస్టారెంట్స్ లో ఇదే మెయిన్ అట్రాక్షన్. అండ్ అలాగే టాటూస్ కూడా ఉంటాయి.
మేము టాటూ వేయించుకున్నామో లేదో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మా డాడీ అయితే మా మమ్మీని తీసుకురమ్మని చెప్పి మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు. మా మమ్మీ వాళ్ళిద్దరి కోసం కొన్ని తీసుకొచ్చింది. ఇంకా మా ఆయన ఇదిగో నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ నువ్వే తిని ఎంజాయ్ చెయ్యి, నేనైతే అలా రౌండ్కి వెళ్ళొస్తాను మా మిన్ని పాపతో అని చెప్పి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను అలా తింటూ ఉన్నాను. ఎంత కోల్డ్ వచ్చినా సరే మంచిగా కేక్స్ ఐస్ క్రీమ్స్ కనిపించినప్పుడు నాకు కోల్డ్ అంతా కూడా అంతగా ఏం అనిపించదు. మళ్ళీ తినేస్తాను, మళ్ళీ కోల్డ్ వచ్చేస్తుంది. ఇంకా టాబ్లెట్ వేసుకొని ఎలాగో మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. నేనైతే ఫుల్ టు మంచిగా ఫుడ్ తినేసి చాలా ఎంజాయ్ చేస్తాను. తినడమే కాదు, తిన్నాక మేము టాటూ కూడా వేయించుకున్నాం అనమాట, నేను మా మమ్మీ అయితే ఈ టాటూస్ అవి ఎప్పుడు వేయించుకోలేదు. సర్లే మమ్మీ పద వేయించుకుందామని చెప్పి మేమిద్దరం అయితే టాటూస్ వేయించుకున్నాము. నా టాటూ చూసి మా మిన్ని పాప రియాక్షన్ చూడండి ఎలా చేస్తుందో. దానికి అవి లాగేయాలి అనిపిస్తుంది, బట్ నేనైతే ఛాన్స్ ఇవ్వలేదు. ఇదిగోండి ఫైనల్గా మా ఇద్దరి టాటూస్ ఇవే. మీకు ఎలా అనిపించినాయో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మేము తిన్నాక ఇలా సరదాగా అటు ఇటు వాక్ చేసుకొని వచ్చామన్నమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ కొంచెం స్పేషియస్గా కూడా ఉంది కాబట్టి రెస్టారెంట్ మనం ఒక రౌండ్ అంతా తిరిగేయచ్చు అని చెప్పి తిన్నది అరిగేదాకా అలా తిరిగేసాము. అయితే నాకేమనిపించిందంటే మేము ఆ నెక్స్ట్ వీక్ తాజ్ యశ్వంత్పూర్కి అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ నాకు ఎక్కువ బాగా నచ్చింది అనమాట. స్విమ్మింగ్ పూల్ కానీ ఏరియా కానీ మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది అనిపించి నేను అనుకున్నాను, అయ్యో అనవసరంగా చేసుకున్నాం, ఇక్కడికే చేసుకుంటే బాగుండేది కదా అనిపించింది. ఈరోజు మా మమ్మీ మంచిగా శారీ కాకుండా డ్రెస్ వేసుకున్నారు. సో దానికోసమే యంగ్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎంతైనా కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకున్నప్పుడు మనకి ఆ ఊపు అనేది వస్తుంది కదా, మా మమ్మీ కూడా అలాగే ఉందన్నమాట. మా డాడీ అయితే ఎంత డెవలప్ అయిపోయారు అంటే మా మమ్మీ ఎప్పుడు ఫోటో తీయమన్నా సరే మంచిగా ఫొటోస్ తీసి పెడుతున్నారు. అస్సలు మాతో సంబంధం లేకుండా వాళ్ళ ఫొటోస్ అయితే వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. మా మిన్ని పాప కూడా ఆశ్చర్యపోయింది, మా అమ్మమ్మ తాతయ్య ఏంటి ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి. ఇదిగోండి చూడండి మా డాడీ ఎలా ఫొటోస్ తీస్తున్నారు మా మమ్మీకి బ్యాక్గ్రౌండ్లో. మా మమ్మీ ఏమో పోజెస్ పెడుతుంది, ఇక్కడ తీయి ఇలా తీయి అలా తీయి అని చెప్పి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళే కాదులే నేను కూడా మంచిగా వీడియోస్ అవి కూడా తీయించుకున్నాను మా మమ్మీ మా డాడీతో. ఇంకా మా మిన్ని పాప కూడా మంచిగా గ్రీనరీని చుట్టూ ఉన్న ప్లేసెస్ని అన్నిటినీ చూస్తూ ఎంజాయ్ చేసింది. పిల్లలకి ఇంకేం ఆనందం ఉంటుంది చెప్పండి, అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు అన్ని ప్లేసెస్ని చూస్తూ ఉంటే వాళ్ళకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మా ఆయన అయితే ఏదన్నా వీడియో దిగుదామంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపిరు. బట్ ఫైనల్గా ఇదిగోండి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసేసుకున్నాము. మా డేని మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.